లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది. మరి మూవీకి సంబంధించి కొన్ని ఆంక్షలు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాస్ యాక్షన్స్ కానివ్వండి, ఆయన మాస్ లుక్స్ కానివ్వండి, ఒక ప్రత్యేకమైన హైప్ ఉంది. అలాంటిది మూవీ ఈ నెల 14న రిలీజ్ అవబోతుంది. కాకపోతే మూవీకి సంబంధించి కొన్ని ఆంక్షలు పెట్టారు. అంటే అండర్ 18 వాళ్ళు ఈ మూవీకి అలౌ లేదు, ఓన్లీ ఎబో 18 వాళ్ళే మూవీ చూడాలంటూ కూడా ఒక ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం? అంటే మనకు తెలిసి అందులో ఎక్కువ సన్నివేశాలు అవి కూడా అంటే ఫైటింగ్ సీన్స్ అవంతా కూడా చాలా ఇదిగా ఉన్నాయి, కొంచెం హింస ఎక్కువగా ఉంది అని తెలుస్తోంది. సో అందుకని వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు భారతదేశంలోని. అదే మీకు అదే ఫారిన్లో అయితే మాత్రం యూఏ రెండు ఇచ్చారు వాళ్ళు. అయితే మీరు అనొచ్చు ఎందుకు ఇవ్వాలండి, ఇక్కడ కూడాను యూఏ ఇవ్వచ్చు కదా, అండర్ 18 మీరు అలౌ చేయొచ్చు కదా అని. 14 to 18 అనేది చాలా క్రూషియల్ ఏజ్ అది ఒకటి. రెండోది మీరు పుష్ప ఇంపాక్ట్ చూసారు. ఆ రప్పరప్ప అనేది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే మనకి ఆయుధాలతోటి వాళ్ళు డ్యాన్సులు చేయటం, రప్పరప్ప నరికేస్తారని ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైసీపీ నాయకుడు అనడం, దాన్ని మిగతా వాళ్ళ నాయకులు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా అది చాలా గొప్పగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకోవటం. అంటే ఈ ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఒక హింసని మీరు ప్రేరేపిస్తూ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఏ రకంగా తీసుకుంటారు మీరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీనికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది సబబు అనేది నా ఉద్దేశం. అంటే ఈ పిల్లల మీద దాని ఇంపాక్ట్ అంత పడకూడదండి. ఆ ఏజ్ లో పడింది అనుకోండి, వాళ్ళు చదువు కంటే కూడా ఈ కొట్లాట్లు ఇలాంటివి చాలా బాగున్నాయి అనుకుంటారు, దానికి అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు రిపెంట్ అయినా కూడా దే కాంట్ డూ ఎనీథింగ్. ఈ రోజుల్లో మీరు ఎంత సంపాదించినా పెళ్ళిళ్ళు అవట్లా. ఎందుకు అవ్వట్లేదు? మీకు బతకడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇవాళ 25,000 తెచ్చుకున్నవాడు సింగిల్ గా ఉండిపోతున్నాడా, ఉండిపోవట్లేదా? మరి ఇలాంటివన్నీ చూసి చదువులు ఎగ్గొట్టి వాళ్ళు ఎటు కాకుండా అయిపోయి, అంటే సంపాదించాలి అని ఒక ఇది లేకుండా మేము కొట్లాట్లకు వెళ్తాము, జైలుకి వెళ్తాము అనే ఒక యాటిట్యూడ్ రాకూడదు అనేది ఆ సినిమా వాళ్ళ ఉద్దేశం కావచ్చు, అంటే సెన్సార్ బోర్డు వాళ్ళ ఉద్దేశం కావచ్చు. మంచిదే అది. ఇప్పుడు చాలా మంది ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐనాక్స్, పివిఆర్, తర్వాత ఇంకోటి ఏంటంటే ఏజిఎస్, ఈ మూడింటికే ఇచ్చారు వాళ్ళు రెస్ట్రిక్షన్. కానీ అన్ని ఐమాక్స్ థియేటర్స్ కూడా అది వర్తింపజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్నింటికే కదా ఆ రెస్ట్రిక్షన్, కొన్నింటికి ఎందుకు పెడుతున్నారు? మీరు అన్నింటికి పెట్టండి. చూడాలనుకుంటే మీరు అన్నట్టు 3 మల్టీప్లెక్స్లు పక్కన పెట్టి వేరే వాటికి కూడా అదే కదా. ఇంకా దీని పర్పస్ ఎలా సర్వైవ్ అవుతుంది? పూర్వం ఏ సర్టిఫికేట్ అంటే అది చాలా చూడటానికి ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు లేడీస్. కానీ ఇప్పుడు ఏ లేదు, యూ లేదు, అన్ని ఒకటిలాగానే ఉన్నాయి. అంటే మీకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాయి. ఎక్స్పోజర్ లో కావచ్చు, హింస కావచ్చు, ఏదైనా కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది మనకి. అంటే అప్పుడు కూడా సినిమాలు వచ్చాయి చాలా, దెబ్బకుట, దొంగల ముఠ, ఇంకా రకరకాల సినిమాలు విజయలలిత లాంటి వాళ్ళు చేశారు. తర్వాత రంగారావు గారు, నాగభూషణం గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్, రామ్మోహన్ గారు, ఇట్లా చాలా మంది చేశారు. అప్పుడు మనకి అది పర్టికులర్ గా ఇలాగే ఉంటుంది. అప్పుడంతా కూడా కౌబాయ్ ఎక్కువ, ఇది మోసగాళ్ళకు మోసగాడని కృష్ణ గారు తీశాక జేమ్స్ బాండ్ మూవీ టైప్ లో అప్పటి నుంచి, అంటే అది మెకనస్ గోల్డ్ కి కొంచెం అనుకరణ అనమాట. సో అప్పటి నుంచి ఆ మ్యూజిక్ కూడా అదే వాడినట్టున్నారు అందులో. మెకనస్ గోల్డ్ చాలా బాగుంటుంది. సో అలాగా నేను అనేది ఏంటంటే అప్పటి నుంచి మనకి కౌబాయ్ సినిమాస్ ఓకే, ఇందులో ఎక్కువ మనకి చంపుకోటాలు, తర్వాత తుపాకులు వాడాలి, అప్పుడు అదంతా కూడా చాలా క్రేజ్ ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా చంపటం, అది అంటే అది కూడా అసలు ఫైట్స్ లో కూడా ఏంటో బురదలో కొట్టుకోవడాలు రకరకాలు కదా. మీకు ఈ బురదలో కొట్టుకోవడం అనేది నాకు తెలిసి అదే సినిమా ఒకే ఒక్కటి సినిమాలో ఎక్కువ అది మనం చూసాం. అట్లా మళ్ళీ మీకు కొంచెం ఆ టైప్ మణిరత్నం సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే సహజత్వానికి దూరంగా ఉంటాయా ఇవన్నీ కూడా, ఇది ఏ రకమైన ఇంపాక్ట్ పిల్లల మీద చూపిస్తాం. సో ఇవాళ మొత్తానికి కూలీ అనే సినిమా ఇవాళ ఏ సర్టిఫికెట్ ఇచ్చారండి? కూలీలో రజనీకాంత్ చేస్తున్నారు, అతిథి పాత్రల్లో మనకు తెలిసి నాగార్జున గారు ఉన్నారు, ముఖ్యంగా విలన్ గా చేస్తున్నారని మనం విన్నాము. ఐ థింక్ నాగార్జునకి ఇది ఒక కొత్త అనుభవం కావచ్చు. అంటే ఎప్పుడు హీరోగా చేసి విలన్ గా చేయటం, అది కూడా రజనీకాంత్ గారితోటి
అది కూడా ప్రేక్షకులు మెప్పిస్తుందని మనం అనుకుంటున్నాము. అక్కడ అండ్ ఇంకొకటి హీరోలే మేడం, ఉన్నారు. దీంట్లో నాగార్జున గారితో పాటు అమీర్ ఖాన్, శృతి హాసన్ ఇలాంటి వాళ్ళు కూడా నటిస్తున్నారు. అంటే వీళ్ళ నటనతో పాటు మూవీకి ఇంకో హైప్ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే సో మరి అంటే లోకేష్ కనకరాజు గారు కూడా అంటే ఒక పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి ఆయన ఫ్రెండ్స్ ని పక్కన పెట్టి ఈ మూవీని తెరకెక్కించారన్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు, ఏ విధంగా ఈ మూవీ ఉండబోతుంది అంటారు? అంతే కదండి, డెడికేషన్ అనేది చాలా అవసరం కదా. ఇప్పుడు మనం పరీక్షలు ఉన్నాయంటే చూడండి, అన్ని పక్కన పెట్టి చదువుకుంటాంగా, చదువుకోవాలి. అవును. అంటే ఆ కొద్ది రోజులైనా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మన భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక డైరెక్టర్ అనే అతను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే నేనేమంటానంటే, మీరందరూ కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఒక్కొక్క సినిమా తీసుకుంటున్నారు? దట్స్ వాట్ మై క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏడాదికి 3 సినిమాలు చేసి ఇప్పుడు కార్మికుల సమ్మె అంటున్నాం మనం, మరి కార్మికులు ఎట్లా బతుకుతారు? See, why they are asking for increase? ఒక సినిమా మీరు 3 ఏళ్ళు చేస్తే, లేదా 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తే వాళ్ళకి ఎంత పని ఉంటుంది? గతంలో సినీ కార్మికులకి సంవత్సరానికి బోల్డ్ సినిమాలు ఉండేవి, 10-15 సినిమాలు యావరేజ్ అనుకుందాం. సో అది అప్పుడు ఆ డిఫరెన్స్ వేరే ఉంది కదా. ఇప్పుడు మరి మీరు 2 ఏళ్లకు ఒక సినిమా అంటే వాళ్ళకి ఎంత వస్తుంది? అండ్ ఇంకొకటి మేడం, అంటే సినీ కార్మికులు చూసుకుంటే కనుక మొత్తం ఎంతో కష్టపడి వర్క్ చేస్తారు. అలాంటిది హీరోయిన్స్ కి ఎంతో కొన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తుంటారు. సో సినీ కార్మికులకు 30% వేతనాలు పెంచడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారంట? అది మనం చెప్పలేమండి. అంటే ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియదు కానీ, బట్ మీరు అన్నట్టుగా హీరోస్కి ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలండి. ఇప్పుడు మీరు సినిమాలో సింహభాగం వాళ్ళకి ఇచ్చేసుకుని సినిమా బడ్జెట్లో మిగతాది వీళ్ళకి పంచడం అన్నప్పుడు మీరు కార్మికుల దాకా వచ్చేసరికి తగ్గిపోతుంది. అది ఎక్కడ న్యాయం? అది ఇప్పుడు హీరో ఒక్కడే కాదు కదా, మరి డైరెక్టర్ ప్రతిభ ఏమైంది, కథ ప్రతిభ ఏమైంది, రాసుకున్న వాళ్ళది, ఆ ప్రొడ్యూసర్ పెడుతున్నాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకు మీరు హీరోని ఇంత హైప్ చేస్తున్నారు? ఒకప్పుడు నిర్మాతే రాజు, ఇప్పుడు హీరోనే రాజులాగా బిహేవ్ చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, మీరెందుకు అంత ఇస్తున్నారు అవకాశం? ఇప్పుడు మీరు సినిమా తీయకపోతే హీరోని వాళ్ళ సినిమాలు తీసి ప్రొడ్యూస్ చేసుకోమనండి, అప్పుడు తప్పుగా అంటలే. నేను అనేది ఏంటంటే, కార్మికులు లేకుండా మీరు అన్నట్టుగా అసలు మనుగడ ఉందా? సినిమా నడుస్తుందా? 24 క్రాఫ్ట్స్ లేకపోతే అసలు ఒక లైట్ బాయ్ లేకపోతే పని అవుతుందా? లైట్ బాయ్ అనేవాడు ఒక పూట తిండి కోసం ఎంత కష్టపడతాడు? నేను అనేది మీరు కొంచెం బ్యాలెన్స్ చేయండి అంటున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ కూలీ సినిమా తీసుకుంటే ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని అనిపిస్తుందండి. అందులో రజనీకాంత్ ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నట్టుంది ఈ సినిమా. ప్లస్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఆయన స్టైల్ కి ఫిదా అవుతారు చాలా మంది, చిన్న పెద్ద కూడా. సో ఈ రెస్ట్రిక్షన్ పెట్టడం మంచిదే, కానీ ఇది అన్ని ఐమాక్స్లకి వర్తింపజేస్తే బాగుంటుంది. సినిమా చూడాలనుకుంటే తర్వాత వాళ్ళు చూస్తారు ఆన్లైన్ లో, ఏముంది అందులో. అండ్ అలాగే మేడం, హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అదే సేమ్ రిలీజ్ డేట్ న August 14th. సో ఈ నేపథ్యంలో వార్ 2 వర్సెస్ కూలీ అంటూ కూడా ఒక ఫైట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏ మూవీకి ఎలాంటి ఆదరింపు వస్తుందంటూ కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఏమంటారు మేడం? అంటే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మీకు ఆ సినిమా చూస్తారేమో, ఇది వార్ 2. అయితే అక్కడ ఇంకో కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తుంది. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేసి హృతిక్ రోషన్ ఎక్కువగా హైలైట్ చేసుకుంటున్నారు అని. సో అది కూడా తప్పే. ఇప్పుడు మీరు ఒక సినిమాలో ఇద్దరిని తీసుకున్నప్పుడు ఇద్దరికి సమాన ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నాగార్జున విలన్ గా చేస్తున్నారని ఆయనేం తక్కువ అనుకోరుగా. సో ఎవరి ప్రతిభ వాళ్ళది, యూ కెనాట్ కంపేర్. సో అక్కడ నార్త్ లో అది హిట్ అయితే సౌత్ లో ఇది హిట్ అవుతుందా, లేదు 2 సినిమాలు 2 చోట్ల హిట్ అవుతాయా అనేది మనం చూద్దాం. అదే విధంగా ప్రమోషన్స్ కూడా చాలా భిన్నంగా చేస్తున్నారని తెలుస్తోందండి. మీకు గుర్తుంటే హరిహర వీరమల్లు విజయ ప్యాకెట్స్ మీద వాళ్ళ బొమ్మ వేయడం జరిగింది, అంటే ఆ సినిమా ప్రమోషన్ చేయడం జరిగింది. వీళ్ళు పార్సిల్స్ మీద కూడా వీళ్ళ ప్రమోషన్స్ చేస్తున్నారట. అంటే మీరు ఒకప్పుడు మనకి కరపత్రాల స్థాయి నుంచి ఇవాళ మనం ఒక వస్తువుల స్థాయికి వెళ్ళిపోయాం, అంటే ప్రమోషన్ అనేది. సో ప్రజలకి ఏ రకంగా రీచ్ అవుతుంది అనే దాంట్లో మీరు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా మీరు మళ్ళీ ఎటువైపు వెళ్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి మేడం, అంటే ఏ మూవీ కన్నా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాంటిది ఇలాంటి వాటిపైన ప్రమోషన్స్ చేసిన తర్వాత మూవీకి సంబంధించి ఏ విధంగా హైప్ వెళ్తుంది అంటారు? ప్రమోషన్ లేకుండా ఇప్పుడు ఒక కన్నడ సినిమా అండి, సూ వర్సెస్ సోనా ఏదో ఒక మూవీ, అది 50 కోట్లు సాధించింది. చాలా చిన్న బడ్జెట్ మూవీ, చాలా హిలేరియస్ గా ఉంది ఆ మూవీ. అంటే అది సైలెంట్ గా హిట్ అవటం అంటే అది. కొన్ని సినిమాలు మీరు చెప్పినట్టు ప్రమోషన్స్ ని బట్టి హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు కథా బలాన్ని బట్టి హిట్ అవుతాయి, కొన్ని హీరోలను బట్టి హిట్ అవుతాయి. సో ఖచ్చితంగా కూలీ అనేది రజనీకాంత్, నాగార్జున వీళ్ళందరినీ చూసి హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.